సిన్నే 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 సిన్నే. ఏంటి పోలీసు? చెప్పాలంటే చాలా కథ ఉంది, ముందు నువ్వు నోరు పట్టు. ఎందుకు? పట్టు చెప్తాను. సరే. ఏంటి కథ? నోరంతా తీపిసేసావు. యాత వచ్చిందా? రాము గారు నాకు యాతం ఇచ్చారా? నిజం? నిజం సిన్ని. నువ్వు కళక్క దగ్గరికి అటు వెళ్ళావా? ఈ టైమో నా కోసం కారు వచ్చింది. రాము గారు పంపారు, తోలికి రమ్మన్నారు, వెళ్ళాను. ఏ యాసం ఇచ్చారు? అదిరిపోయే యాసం. శాంపుల్గా చేసి చూపించమంటే చూపించాను కూడా. అంతే, ఓకే అన్నారు. ఇదిగే అడ్వాన్స్గా 1000 రూపాయలు ఇచ్చారు. వస్తూ సీట్ తెద్దాం అనుకున్నాను, దుకాణం కట్టేశాడు. దాంతో చెట్టు దగ్గరికి వెళ్ళి గుప్పిడి చక్కెర తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. మంచి పని చేసావు. సరే గాని యాసమేది? నా కాడోసారి వేసి చూపించు. చూయిస్తాను చూడైతే. అసలు యాసం ఏంటంటే, నేను గొప్ప కమెడియన్ని, చాలా పేరుంది. అభిమానులేమో లక్షల్లో ఉన్నారు. సినిమాలో కానీ బయట కానీ నన్ను చూస్తే చాలు జనం ఎర్రెత్తిపోతారు. అది బ్యాక్డ్రాప్. ఇకపోతే సిట్యుయేషన్. ఇలాంటప్పుడేమో మా అమ్మ చచ్చిపోయిన మా అమ్మని శ్మశానానికి తీసుకెళ్తున్నాను. నేను ఏడుస్తున్నాను, చేతులు ఆగికుండా ఉంటాయి. పాడికి ముందు నేను నడుస్తున్నాను. అంతే, జనం నన్ను చూశారు. అడుగు కమెడియన్ లక్కీ మియా అన్నారు. గోల్ చేసుకుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమడిగారో తెలుసా? సార్ షూటింగా సార్? చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తుంది ఎవరు సార్? చెప్పండి సార్, చెప్పండి సార్ అంటుంటే అప్పుడు నేను ఏమనాలో, ఎలా యాక్ట్ చేయాలో అది యాక్టింగ్ చేసి చూపించమన్నారు. ఏది చేసి చూపించు. చూడైతే. ప్లీజ్ ఇది షూటింగ్ కాదయ్యా, నిజం. మా అమ్మ నిజంగా చచ్చిపోయిందయ్యా. ప్లీజ్ అయ్యా, దూరంగా వెళ్ళయ్యా. అరే కమెడియన్ లక్కమయ్యా, పేతాస్ కూడా బాగా చేస్తున్నాడే, భలేగుంది. అమ్మ చచ్చిపోయిందా? ఎవరమ్మా బాబు? షూటింగ్ ఇది, మాకంతా తెలుసులే. లేదమ్మా, నిజంగా చెప్తానండి, మా అమ్మ చచ్చిపోయిందండి. వెళ్ళవయ్యా, నువ్వు నీ యాక్టింగ్. కాదండి, మీకు దానిలో పెడతా. ఏంటయ్యా, ఏం చేస్తున్నారా? పాడేం చేస్తారయ్యా? దించుతున్నావు. ఏం చేస్తున్నారంటావేంటి? చచ్చినట్టు యాక్ట్ చేస్తున్న యాక్టర్ ని మీ అమ్మను చూద్దామని. వద్దయ్యా, ఆవిడ యాక్టర్ కాదయ్యా, నిజంగా మా అమ్మయ్యా, నన్ను కళ్ళ తల్లయ్యా. శవం మీద గుడ్డలు తీకండియ్యా, మీకు దండం పెడతాను. అమ్మా ప్లీజ్ బాబు, శవం మీద గుడ్డలు తీకండి. నా మాట వెళ్ళండి. అమ్మా! నిజమేనరా? ఇది శవమే. అయ్య బాబాయ్, ఆడదాని శవం. నిజంగానే శవం రా. ఎంత పని చేశారయ్యా, అబ్బా! వద్దమ్మా, వద్దు. ఏ తల్లికి నాలాంటి కొడుకు ఉండకూడదమ్మా. నన్ను ముష్టోని చేసినా బాగుండేదమ్మా. నీ శవయాత్ర హాయిగా సాగిపోయేది. నన్ను నటుడిని చేసావు. చేసినందుకు ఏమైందో చూసావా అమ్మా? నడి వీధిలో నిన్ను, అబ్బా! నా నవ్వు, నా ఏడుపు అంతా నటనే అనుకుంటున్నారమ్మా. ఆఖరికి నిన్ను, నీ పాడిని కూడా సెట్ ప్రాపర్టీ
అనుకుంటున్నారమ్మా? వద్దమ్మా, వద్దు, నాకు ఈ బ్రతికొద్దు. బాగా బాగా చేసావు పోలీసు. సూపర్. చూడు నేను ఎంతగా ఏడుస్తున్నాను. సిన్నే, ఏంటిదే ఏడుతున్నావా? ఇదంతా వస్తుందా? యాక్టింగా? దీనికి ఏడిపెందుకు? యాక్టింగ్ అయినా చాలా బాగా చేసావు పోలీసు. జీవించావు పోలీసు. నువ్వు చాలా గొప్పడివి. సిన్ని, ఏంటిది సిన్ని? ఏమైంది? ఇంతలా ఇదైపోతున్నావు? ఏం లేదులే. ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ నువ్వే. అవార్డు నీదే. నిజంగా? నిజంగా పోలీసు, నీలో చాలా గొప్ప నటుడున్నాడు. నిన్ను కని మీ అమ్మ చాలా గొప్ప పని చేసిందయ్యా. థ్యాంక్స్. అయితే ఇంక తిరగలేదు, మనం మహానటులు. అక్క, అక్క, ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా సార్? ప్లీజ్ కాస్త ఆలోచించండి. ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. తప్పదు, ఈ ఇల్లు మీరు ఖాళీ చేసి తీరాలి. ఇంత హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసేమంటే ఆడకూతురు ఎక్కడికి వెళ్తుంది బాబు? మీరే ఏదో చూడాలా. నిజమేనమ్మా, కానీ ఏం చేయని చెప్పండి, పరిస్థితులు ఇలా వచ్చాయి. నిజానికి ఇక్కడ ఈ ఇల్లు నాకున్నట్టు నాకు తెలియనే తెలీదు. అప్పట్లో మా నాన్నగారు దీన్ని కొన్నారు, ఇలా వదిలేశారు. అవును బాబు. మా అమ్మ చెప్పింది. ఆ రోజుల్లో ఆవిడెవరో మాణిక్యం గారు ఉండేవారట. ఆవిడిస్తేనే అద్దె, లేదంటే లేదు. అప్పట్లో మా రోజులు బాగుండేవి కాబట్టి ఆ అద్దెని ఇంటిని ఎవరం పట్టించుకోలేదు. తర్వాత అందరం ఊరొదిలి వెళ్ళిపోయాం. తెలుసు బాబు. ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదమ్మా. అన్ని రకాలుగా బాగా చితికిపోయాం. పైగా నాన్నగారికేమో హార్ట్లో ఏదో ట్రబుల్ ఉందని ఆపరేషన్ చేయాలంటున్నారు. దానికేమో 2 లక్షల వరకు ఖర్చు అయ్యేటట్టుంది. అందుకే ఈ ఇంటిని అమ్మకానికి పెడుతున్నాం. నిజమే బాబు, మీ బాధలు మీ కాదను. కాకపోతే ఏం చేయని చెప్పండి, ఇల్లు ఖాళీగా ఉంటేనే కొనడానికి వస్తా ఉంటున్నారు. నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఇన్నేళ్ళుగా ఈ ఇంటి మీద నేనేం పైసా కూడా ఆశించలేదు. అసలు ఇంటినే మేము పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరి 25-30 వేలు ఇంటి మీద వస్తే కొంతలో కొంత సాయం. నాన్నగారికి ఆపరేషన్ చేయించగలుగుతాను, లేకపోతే చాలా కష్టం. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. సరేనయ్యా, 1-2 రోజుల్లో ఖాళీ చేసేస్తుంది. మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. ప్లీజ్ నాకు ఈ సాయం చేసి పెట్టండి. అదేంటి సార్, మీ ఇల్లు మీ ఇష్టం. అయినా అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాలి కదా మేడం. వస్తాను. సార్, సార్, ఎవరు? నన్ను చిన్ని అంటారు సార్. మీతో కొంచెం మాట్లాడాలి. నాతో వస్తారా సార్? ఏంటమ్మా,
పద. ఇన్నాళ్ళు ఇది నా ఇల్లే అనుకున్నాను, సొంత ఇల్లుగానే భావించాను. కానీ ఇప్పుడు ఖాళీ చేసి ఎక్కడుండనవ్వా? అద్దె ఇచ్చుకునే స్తోమత కూడా లేదు. ఎలా అవ్వా? దీనికింత భయమేంది చెప్పు. నేలేను, నువ్వు నా కాడుందువు గాని నా గుడిసెలో నాతో పాటే నువ్వు. అవ్వా, కంగారు పడబోక, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుద్ది. అది బాబు, అది ఈ డబ్బు తీసుకుని కలెక్కనక్కడే మీ ఇంట్లోనే ఉండేవండి. చిన్ని, తీసుకోను బాబు, తీసుకుని ఆ గుడిని, గుళ్ళో ఆ దేవతని అలాగే ఉంచండి, కదపకండి బాబు. సరే. బాబు, చెప్పు చిన్ని. నేను ఇలా మీకు డబ్బు ఇచ్చినట్టు అక్కడికి తెలియకూడదు, చెప్పకండి. సరే. అమ్మా, అమ్మా. సార్, మీ ఇల్లు ఖాళీ చేసేసాను, ఇక మీ ఇష్టం. ఉండండి అమ్మా, మీరు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఎల్లకాలం ఉండిపోవచ్చు. రండమ్మా. రండమ్మా. అది కాదు సార్, నాన్నగారి ఆపరేషన్కి డబ్బు సర్దుబాటు అయిపోయింది, మరేం కంగారు లేదు. మీరు ఎప్పటిలాగే ఇంట్లో ఉండిపోవచ్చు. ప్లీజ్ ఉంటానమ్మా. సిన్నే, సిన్నే, ఏటి సిన్నే, ఏటి మూటలో ఇల్లు కానీ ఖాళీ చేసేస్తున్నావా? ఎక్కడికి వెళ్దామనా? అక్క కాడికి. అక్క కాడకంటే ఆ కళక్క కాడకా? అవును. మరి చెప్పవా, ఆఖరికి కళక్కను కలుసుకున్నావైతే? లేదు పోలీసు. లేదా? మరి ఇదంతా అందుకోసమే, అక్కని కలుసుకోవడం కోసమే చేస్తున్నాను. అక్కేమో అమాయకురాలు కదా, ఆమెనంటి పెట్టుకుని ఎల్లకాలం ఉందామని. నాకేటి అంతు సిక్కట్లేదు సిన్నే. చిక్కిస్తాను రా.
మరి అయితే మన ఇంటి ఓనర్ని పిలుచుకురాదా? మ్మ్. సరుకులు ఇచ్చుకుని అక్కిటొచ్చే టైంకి అనుకున్నట్టుగా అంతా అయిపోవాలా. దెబ్బకి నేను అక్క కాడ సెటిల్ అయిపోవాలా. అయిపోతా చూడు. ఏ గిహ గెహ 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 గెహ. కళ అవ్వా, ఎక్కడికే ఇలా గాంధీ బజార్లో పంతులు గారు లేరు, ఆయనకి సరుకులు ఇచ్చి రమ్మంటేనో. వెళ్తున్నావా? మ్, ఎల్లు, జాగ్రత్త, ఎండ మండిపోతుంది. ఎల్లురా. వస్తానవ్వా. పో, నీ దిక్కున్న చోటికి పో. అద్దె కట్టకుండా ఉండడానికి ఇదేమన్నా నీ అత్తరేలు అనుకున్నావా? పో. బాబు, పెద్దని బాబు, కనికరించండి. ఒక వారం రోజులు టైం ఇవ్వండి, అది కడతాను. కుదరదు, ఒక్క రోజు కూడా టైం ఇవ్వను. పో. పో. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళను బాబు, దిక్కులేని దాన్ని. అది కాదండి, పాపం చిన్నపిల్ల, ఏదో కొంచెం మీరే జాలిపడి. ఆ పడేదేదో నువ్వు పడరాదు, తీసుకెళ్ళి నీ ఇంట్లో ఉంచుకో, తెలుస్తుంది. సరే రామ్మా, నా దగ్గర ఉందో గాని. అక్క, నువ్వింకేం ఆలోచించొద్దమ్మా. నేను ఇలాంటి బాధలు చాలా పడ్డాను. ఏమాత్రం ఆదుకోకపోతే నేను మనిషినే కాను. నన్ను నిజంగా నీ తోడబుట్టిందాన్ని అనుకుని నాతో పట్రా. ఇంకేం ఆలోచించుకో, సరేనా? సరే. రా. బ్రహ్మాండం.